ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లో 8వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 8వ పాఠం ప్రజలు వలసలు. ఇందులో 109 నుంచి 112 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. 2007-8లో భారతదేశంలో కాలానుగుణ వలసదారులు ఇతర వెనుకబడిన తరగతుల వాటా 1 40%, 2 18%, 3 19%, 4 23%. 2007-8లో భారతదేశంలో కాలానుగుణ వలసదారులు ఇతర వెనుకబడిన తరగతుల వాటా 1 40%, 2 18%, 3 19%, 4 23%. 1950లో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి ఎంతమంది వలస వెళ్లారు? 1 20,000 మంది, 2 30,000 మంది, 3 10,000 మంది, 4 50,000 మంది. 1950లో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి ఎంతమంది వలస వెళ్లారు? 1 20,000 మంది, 2 30,000 మంది, 3 10,000 మంది, 4 50,000 మంది. భారతదేశం నుంచి అంతర్జాతీయ వలసలు ఎన్ని రకాలు? 1 3 2 2 3 4 4 5. భారతదేశం నుంచి అంతర్జాతీయ వలసలు ఎన్ని రకాలు? 1 3 2 2 3 4 4 5. 2007-2008లో భారతదేశంలో కాలానుగుణ వలసదారులు షెడ్యూల్ కులాల వాటా 1 19%, 2 40%, 3 23%, 4 18%. 2007-8లో భారతదేశంలో కాలానుగుణ వలసదారులు షెడ్యూల్ కులాల వాటా 1 19%, 2 40%, 3 23%, 4 18%. అదే కులానికి, వర్గానికి లేదా ప్రాంతానికి చెందిన ఎవరిని వ్యాపారస్తులను ఢిల్లీలోని గనుల యజమానులు, కర్ణాటకలోని కాఫీ తోటల యజమానులు వలస కార్మికులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఉపయోగించుకుంటారు? 1 మేనేజర్, 2 వ్యూహాత్మక వ్యక్తి, 3 వ్యాపారవేత్త, 4 గుత్తేదారులు. అదే కులానికి, వర్గానికి లేదా ప్రాంతానికి చెందిన ఎవరిని వ్యాపారస్తులను ఢిల్లీలోని గనుల యజమానులు, కర్ణాటకలోని కాఫీ తోటల యజమానులు వలస కార్మికులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఉపయోగించుకుంటారంటే 1 మేనేజర్, 2 వ్యూహాత్మక వ్యక్తి, 3 వ్యాపారవేత్త, 4 గుత్తేదారులు. 1990లో అభివృద్ధి చెందిన దేశాల్లో సంవత్సరానికి వలస వెళ్ళిన వారి సంఖ్య ఎంతకు పెరిగింది? 1 50,000కి, 2 60,000కి, 3 70,000కి, 4 80,000కి. 1990లలో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి వలస వెళ్ళిన వారి సంఖ్య ఎంతకు పెరిగింది? 1 50,000కి, 2 60,000కి, 3 70,000కి, 4 80,000కి. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎన్ని కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయి? 1 3 1 వంతు కుటుంబాలు, 2 4 1 వంతు కుటుంబాలు, 3 3 2 వంతుల కుటుంబాలు, 4 4 2 వంతుల కుటుంబాలు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్ని కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయి? 1 3 1 వంతు కుటుంబాలు, 2 4 1 వంతు కుటుంబాలు, 3 3 2 వంతుల కుటుంబాలు, 4 4 2 వంతుల కుటుంబాలు. ఎప్పుడు కెనడా, ఇంగ్లాండ్కు వలస వెళ్లిన భారతీయులు ఎక్కువ మంది ఏ నైపుణ్యము లేని వాళ్ళు కాగా గత 10 సంవత్సరాలు ఎక్కువగా వృత్తి నిపుణులు ఈ దేశాలకు వెళుతున్నారు? 1 1950లలో, 2 1960లలో, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఎప్పుడు కెనడా, ఇంగ్లాండ్కు వలస వెళ్లిన భారతీయులు ఎక్కువ మంది ఏ నైపుణ్యము లేని వారు కాగా గత 10 సంవత్సరాలు ఎక్కువగా వృత్తి నిపుణులు ఈ దేశాలకు వెళ్తున్నారు? 1 1950లలో, 2 1960లలో, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం 20 కోట్ల అంతర్జాతీయ వలస వ్యక్తులు ఎంతమంది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి మరొక అభివృద్ధి చెందుతున్న దేశానికి వలస వెళ్తున్నారు? 1 6 కోట్ల కంటే ఎక్కువ మంది, 2 7 కోట్ల కంటే ఎక్కువ మంది, 3 6 కోట్ల కంటే ఎక్కువ మంది, 4 7 కోట్ల మంది కంటే తక్కువ మంది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం 20 కోట్ల అంతర్జాతీయ వలస వ్యక్తులలో ఎంతమంది అభివృద్ధి చెందిన దేశం నుంచి మరొక అభివృద్ధి చెందిన దేశానికి వలస వెళ్తున్నారంటే 1 6 కోట్ల కంటే తక్కువ మంది, 2 7 కోట్ల కంటే ఎక్కువ మంది, 3 6 కోట్ల కంటే ఎక్కువ మంది, 4 7 కోట్ల కంటే తక్కువ మంది. ఎక్కడ వలస వచ్చిన కూలీల ద్వారా ఇతరులను కూడా పనులకు పిలిపించుకుంటారు. దీనికి యజమానుల నుండి గుత్తేదారులు కొంత ప్రతిఫలం అందటమే కాకుండా వలస కూలీలకు వచ్చే దాంట్లో నుంచి కూడా కొంత తీసుకుంటారు. 1 సిక్కింలో, 2 పంజాబ్లో, 3 కర్ణాటకలో, 4 అరుణాచల్ ప్రదేశ్లో. ఎక్కడ వలస వచ్చిన కూలీల ద్వారా ఇతరులను కూడా పనులకు పిలిపించుకుంటారు. దీనికి యజమానుల నుంచి గుత్తేదారులు కొంత ప్రతిఫలం అందడమే కాకుండా కూలీలకు వచ్చే దాంట్లో నుంచి కొంత కూడా తీసుకుంటారు. 1 సిక్కింలో, 2 పంజాబ్లో, 3 కర్ణాటకలో, 4 అరుణాచల్ ప్రదేశ్లో. గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ ఎప్పుడు ఇచ్చిన నివేదికలో అసమాన అభివృద్ధి, ప్రాంతాల మధ్య అసమానతలు, కాలానుగుణ వలసలు కారణమని పేర్కొంది? 1 1990లలో, 2 1980లలో, 3 1970లలో, 4 1960లలో. గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ ఎప్పుడు ఇచ్చిన నివేదికలో అసమాన అభివృద్ధి, ప్రాంతాల మధ్య అసమానతలు, కాలానుగుణ వలసలు కారణమని పేర్కొంది? 1 1990లలో, 2 1980లలో, 3 1970లలో, 4 1960లలో. సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ రకానికి ఉదాహరణ 1 డాక్టర్లు, మేనేజ్మెంట్ నిపుణులు, 2 ఐటీ నిపుణులు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ రకానికి ఉదాహరణ 1 డాక్టర్లు, మేనేజ్మెంట్ నిపుణులు, 2 ఐటీ నిపుణులు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఇటీవల కాలంలో భారతదేశ వృత్తి నిపుణులు ఏ దేశాలకు కూడా వలస వెళ్తున్నారు? 1 జపాన్, 2 మలేషియా, 3 జర్మనీ, నార్వే, 4 పైవన్నీ. ఇటీవల కాలంలో భారతదేశ వృత్తి నిపుణులు ఏ దేశాలకు కూడా వలస వెళ్తున్నారు? 1 జపాన్, 2 మలేషియా, 3 జర్మనీ, నార్వే, 4 పైవన్నీ.
సర్వే చేసిన దానికి ముందు సంవత్సరంలో సొంత ఊరు నుంచి ఎన్ని నెలలలోపు వలస వెళ్ళిన వాళ్ళు కాలానుగుణ వలస కోవలోకి వస్తారు? 1 7 నెలలలోపు, 2 6 నెలలలోపు, 3 8 నెలలలోపు, 4 9 నెలలలోపు. సర్వే చేసిన దానికి ముందు సంవత్సరంలో సొంత ఊరు నుంచి ఎన్ని నెలలలోపు వలస వెళ్ళిన వాళ్ళు కాలానుగుణ వలస కోవలోకి వస్తారు? 1 7 నెలలలోపు, 2 6 నెలలలోపు, 3 8 నెలలలోపు, 4 9 నెలలలోపు. 2007 2008లో భారతదేశంలో కాలానుగుణ వలసదారులు షెడ్యూల్ తెగల వాటా 1 23%, 2 18%, 3 19%, 4 45%. 2007 2008లో భారతదేశంలో కాలానుగుణ వలసదారులు షెడ్యూల్ తెగల వాటా 1 23%, 2 18%, 3 19%, 4 45%. అందరూ ఆన్సర్లు రాసిరా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. 2007 2008లో భారతదేశంలో కాలానుగుణ వలసదారులు ఇతర వెనుకబడిన తరగతుల వాటా కరెక్ట్ ఆన్సర్ 1 40%. 2007 2008లో భారతదేశంలో కాలానుగుణ వలసదారులు ఇతర వెనుకబడిన తరగతుల వాటా 40%. కరెక్ట్ ఆన్సర్ 1. 1950లో అభివృద్ధి చెందిన దేశాలు సంవత్సరానికి ఎంతమంది వలస వెళ్ళారు? కరెక్ట్ ఆన్సర్ 3 10,000 మంది. 1950లలో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి ఎంతమంది వలస వెళ్ళారంటే 10,000 మంది. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశం నుండి అంతర్జాతీయ వలసలు ఎన్ని రకాలు? కరెక్ట్ ఆన్సర్ 2 రకాలు. భారతదేశంలో అంతర్జాతీయ వలసలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. కరెక్ట్ ఆన్సర్ 2. 2007 2008లో భారతదేశంలో కాలానుగుణ వలసదారులు షెడ్యూల్ కులాల వాటా కరెక్ట్ ఆన్సర్ 1 19%. 2007 2008లో భారతదేశంలో కాలానుగుణ వలసదారులు షెడ్యూల్ కులాల వాటా 19%. కరెక్ట్ ఆన్సర్ 1. అదే కులానికి వర్గానికి లేదా ప్రాంతానికి చెందిన ఎవరిని వ్యాపారస్తులు ఢిల్లీలోని గనుల యజమానులు, కర్ణాటకలోని కాఫీ తోటల యజమానులు వలస కార్మికులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఉపయోగించుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ 4 గుత్తేదారులు. అదే కులానికి వర్గానికి చెందిన ప్రాంతానికి చెందిన ఎవరిని వ్యాపారస్తులు ఢిల్లీలోని గనుల యజమానులు, కర్ణాటకలో కాఫీ తోటల యజమానులు వలస కార్మికులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఉపయోగించుకోవాలంటే గుత్తేదారులు. కరెక్ట్ ఆన్సర్ 4. 1990లో అభివృద్ధి చెందిన దేశాలు సంవత్సరానికి వలస వెళ్ళిన వారి సంఖ్య ఎంతకు పెరిగింది? కరెక్ట్ ఆన్సర్ 2 60,000కి పెరిగింది. 1990లో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి వలస వెళ్ళిన వారి సంఖ్య ఎంతకు పెరిగిందంటే 60,000కి పెరిగింది. 10,000 నుంచి 60,000కి పెరిగింది. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలో కొన్ని ప్రాంతాలు అన్ని కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 1 3/1 కుటుంబాలు. భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ఎన్ని కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బు ఆధారపడి ఉన్నాయంటే 3/1 కుటుంబాలు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పుడు కెనడా ఇంగ్లాండ్కు వలస వెళ్ళిన భారతీయుల్లో ఎక్కువ మంది ఏ నైపుణ్యం లేని వారు కాగా గత 10 సంవత్సరాలు ఎక్కువ మంది వృత్తి నిపుణులు ఈ దేశాలకు వెళ్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. 1950లో 1960లలో కెనడా ఇంగ్లాండ్కు వలస వెళ్ళిన భారతీయులు ఎక్కువ మంది ఏ నైపుణ్యం లేరు కాగా గత 10 సంవత్సరాలు ఎక్కువగా వృత్తి నిపుణులు ఈ దేశాలకు వలస వెళ్తున్నారు. ఇప్పుడు ఏ నైపుణ్యం లేని వారు భారతీయులు కెనడా ఇంగ్లాండ్కి వలస వెళ్ళారంటే 1950 60లలో. ఇది కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం 20 కోట్ల అంతర్జాతీయ వలస వ్యక్తులు ఎంతమంది ఒక అభివృద్ధి చెందిన దేశం నుంచి మరొక అభివృద్ధి చెందిన దేశానికి వలస వెళుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ 4 7 కోట్ల కంటే తక్కువ మంది. అక్కడ అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం 20 కోట్ల అంతర్జాతీయ వ్యక్తులలో ఎంతమంది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి మరొక అభివృద్ధి చెందిన దేశానికి వలస వెళ్తున్నారంటే 7 కోట్ల కంటే తక్కువ మంది. కరెక్ట్ ఆన్సర్ 4. ఎక్కడ వలస వచ్చిన కూలీల ద్వారా ఇతరులను కూడా పనులకు పిలిపించుకుంటారు? దీనికి యజమానుల నుండి గుత్తేదారులు కొంత ప్రతిఫలం అందడమే కాకుండా వలస కూలీలు వచ్చే దాంట్లో నుంచి కూడా కొంత తీసుకుంటారంటే కరెక్ట్ ఆన్సర్ 2 పంజాబ్లో. ఇది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. మన టెక్స్ట్ బుక్లో పంజాబ్లో ఇచ్చారు కాబట్టి కొన్ని పంజాబ్లో నేర్చుకుందాం. ఎక్కడ వలస వచ్చిన కూలీల ద్వారా ఇతరులను కూడా పనులకు పిలిపించుకుంటారు? దీనికి యజమానుల నుండి గుత్తేదారులను కొంత ప్రతిఫలం అందడమే కాకుండా వలస కూలీలకు వచ్చే దాంట్లో నుంచి కొంత తీసుకుంటారంటే పంజాబ్లో. మన టెక్స్ట్ బుక్లో పంజాబ్లో ఇచ్చారు ఒకటే కాబట్టి అదే మన ఆన్సర్గా చెప్పుకున్నాం. కరెక్ట్ ఆన్సర్ 2. ఇతర రాష్ట్రాల్లో కూడా అది ఉంటుంది కంపల్సరిగా. గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ ఎప్పుడు ఇచ్చిన నివేదికలో అసమాన అభివృద్ధి, ప్రాంతాల మధ్య అసమానతలు, కాలానుగుణ వలసలకు కారణమని పేర్కొంది? కరెక్ట్ ఆన్సర్ 1 1990లలో. గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ ఎప్పుడు ఇచ్చిన నివేదికలో అసమాన అభివృద్ధి, ప్రాంతాల మధ్య అసమానతలు, కాలానుగుణ వలసలకు కారణమని పేర్కొందని 1990లలో. కరెక్ట్ ఆన్సర్ 1. సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం వ్యక్తులు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ రకానికి ఉదాహరణ ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ 3 పైవని. డాక్టర్లు, మేనేజ్మెంట్ నిపుణులు, ఐటీ నిపుణులు. సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవ వ్యక్తులు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ రకానికి ఉదాహరణ ఏంటంటే డాక్టర్లు, మేనేజ్మెంట్ నిపుణులు, ఐటీ నిపుణులు. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ఇటీవల కాలంలో భారతదేశ వృత్తి నిపుణులు ఏ ఏ దేశాలకు కూడా వలస వెళ్తున్నారంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవని. జపాన్, మలేషియా, జర్మనీ, నార్వే. ఇటీవల కాలంలో భారతదేశ వృత్తి నిపుణులు ఏ దేశాలకు కూడా వలస వెళ్తున్నారంటే జపాన్, మలేషియా, జర్మనీ, నార్వే. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. సర్వే చేసిన దానికి ముందు సంవత్సరంలో సొంత ఊరు నుంచి ఎన్ని నెలలలోపు వలస వెళ్ళిన వాళ్ళు కాలానుగుణ వలస కోవలోకి వస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 2 6 నెలల లోపు వాళ్ళు. సర్వే చేసిన దానికి ముందు సంవత్సరంలో
సొంత ఊరు నుంచి ఎన్ని నెలలలోపు వలస వెళ్ళిన వాళ్ళు కాలానుగుణ వలస కోవలోకి వస్తారంటే 6 నెలలలోపు వాళ్ళు కాలానుగుణ వలస కోవలోకి వస్తారు. కరెక్ట్ ఆన్సర్ 2. 2007-2008లో భారతదేశంలో కాలానుగుణ వలసదారులు షెడ్యూల్ తెగల వాటా. కరెక్ట్ ఆన్సర్ 1 23%. 2007-2008లో భారతదేశంలో కాలానుగుణ వలసదారులు షెడ్యూల్ తెగల వాటా. కరెక్ట్ ఆన్సర్ 1 23%. అందరూ ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.